ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణుల్లో పదవుల పందేరం ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను భర్తీ చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన 4 కీలక వ్యక్తులకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. దీంతో ఆ నేతల విధేయతకు పట్టం కట్టినట్లయింది. కీలక పదవులు దక్కడంతో ఉమ్మడి జిల్లా నేతల్లో రెట్టింపు ఉత్సాహం కనబడుతోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఆశించిన నేతలను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించి సైలెంట్ చేసింది. హైకమాండ్ ఆదేశాలతో పార్టీ చెప్పుచేతల్లో ఉన్న వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు నేతలకు కీలక పదవులను కట్టబెట్టారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కు తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని ఆశించిన ఆయనను పార్టీ బుజ్జగించింది. అక్కడ సునీల్ రెడ్డిని బరిలో దించడంతో ఈరవత్రి అనిల్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో హైకమాండ్ ఆదేశాల మేరకు ఈరవత్రి అనిల్ కొన్ని రోజులు కామ్ అయిపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చుకుంది ఆ పార్టీ. దీంతో ఈరవత్రి అనిల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరవత్రి అనిల్ కు స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో ఆయన పార్లమెంట్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్లయింది. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రూట్ క్లియర్ అయిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర కిసాన్ కేత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఆయన రాష్ట్ర కిసాన్ కేత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో ఆర్మూర్ లేదా బాల్కొండ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ ఆయనను కాదని ఇతరులకు టికెట్ కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నందుకు ఆయనకు కార్పొరేషన్ పదవి లభించింది. ఆర్మూర్ ప్రాంత పసుపు రైతుల కోసం అన్వేష్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు పోరాటం చేశారు. రైతులతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటంతో ముందుకు సాగారు. అప్పట్లో మల్లు బట్టి విక్రమార్క రైతు భరోసా యాత్రతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. రైతు సమస్యలపై తన గళం వినిపించారు మల్లు బట్టి విక్రమార్క. పసుపు రైతుల పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులకు భరోసా ఇస్తామంటూ చేసిన హామీలతో అన్వేష్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుండి హైకమాండ్ చెప్పు చేతల్లో ఉంటూ వస్తున్న అన్వేష్ రెడ్డి విధేయతకు పట్టం కట్టింది రేవంత్ సర్కార్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మోస్తున్న మానాల మోహన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడ మోహన్ రెడ్డిని కాదని ఇతరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అధిష్టానం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని కట్టబెట్టింది. ఇకపోతే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గతంలో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాసుల బాలరాజుకు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోటీ చేసేందుకు కాసుల బాలరాజు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు తనకు టికెట్ దక్కలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఆనాడు కాంగ్రెస్ పెద్దలు కాసుల బాలరాజును పోటీ నుంచి విరమింపజేసి ప్రస్తుతం కార్పొరేషన్ పదవిని ఇచ్చారు. దీంతో కాసుల బాలరాజుకు కూడా సముచిత స్థానం లభించింది.